న్యూటీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. చిత్తూరు జిల్లాలో వేసవి సెలవులు ముగిశాయి. చాలా రోజుల తర్వాత పాఠశాలలు తెరుచుకున్నాయి. తొలి రోజైనప్పటికీ చాలా మంది విద్యార్థులు స్కూళ్లకు వచ్చారు. కొన్ని చోట్ల తక్కువ హాజరు నమోదైంది. ఇవాళే విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు అందజేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా పాఠశాలలో చేరే వాళ్ళు మంచి రోజు కోసం ఎదురు చూస్తున్నారు. ఒంటిమిట్ట మండలం చిన్నకొత్తపల్లి పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నా చేశారు. చిన్నకొత్తపల్లి పాఠశాలలో ఉన్న 6, 7, 8 తరగతులను తొలగించి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైస్కూల్ కి వెళ్లాలని అధికారులు తల్లిదండ్రులకు చెప్పడంతో స్కూల్ ఎదుట ఆందోళన చేపట్టి స్కూల్ గేట్ కు తాళాలు వేశారు. విద్యార్థులు అంత దూరం వెళ్లేటప్పుడు ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు అని ప్రశ్నించారు. తమ పిల్లలకు ఈ స్కూల్లోనే చదువు చెప్పాలని కోరారు. తణుకు పట్టణంలోని ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి నేతలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి ముందుగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కటింగ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధికి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా రాజమండ్రిలో సుపరిపాలనకు ఏడాది వేడుకలు నిర్వహించారు. లోటు బడ్జెట్ ఉన్నా ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చినందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ మేరకు నేడు తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నామన్నారు. బుచ్చి మండలం పెనుబల్లి గ్రామంలో జరిగిన పల్లె పండుగలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో వైసీపీ పెద్దల ప్రోత్సాహంతో కొందరు నాయకులు అవినీతికి పాల్పడ్డారని పేర్కొన్నారు. అయితే అదే నాయకులు ఇప్పుడు తాను చూపిన మార్గంలో ప్రజల సమస్యలపై కృషి చేస్తుండటం సంతోషకరమన్నారు. గుడివాడకు సీఎం చంద్రబాబు మంజూరు చేసిన 10 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నిధులలో భాగంగా 3 కోట్ల రూపాయలు ధన్యాలపేట 30వ వార్డులో, 1.5 కోట్ల రూపాయలు వాంబే కాలనీలో, 1.5 కోట్ల రూపాయలు న్యూ ఇందిరా నగర్ కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులకు కూటమి నేతలతో కలిసి శంకుస్థాపన చేశారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం 29వ వార్డు షరా బజార్ తుకారం రైస్ మిల్లు దగ్గర ఓ ఇంట్లో 60 బస్తాల రేషన్ బియ్యం ఉన్నట్లు అందిన సమాచారం మేరకు అర్బన్ సిఐ వీరా నాయక్ వెళ్లి వాటిని స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యం నిల్వ చేసింది ఎవరు అనే కోణంలో సిఐ విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. నల్లజర్ల మండలం పోతవరం గ్రామ దేవత గంగానమ్మ తల్లి జాతర మహోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ జాతరలో రాజమండ్రి ఎంపీ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే గ్రామ ఆడపడుచులు అమ్మవారికి మంగళ స్నానం జరిపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా పెనుకొండ మండలంలోని వడలి గ్రామం నుంచి రామన్న పాలెం వరకు ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ నేతృత్వంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని నినాదాలతో ఊహించని ఉత్సాహాన్ని ప్రదర్శించారు. గ్రామాల్లో ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం కోసం యూకే నుంచి ఇండియాకు యూకే డెలిగేషన్ టీం విచ్చేశారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే ఘన స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో వారు భేటీ కానున్నారు.